Section 2N defines the word protection officer means an officer appointed by the state government under subsection 1 of section 8. అంటే ప్రొటెక్షన్ ఆఫీసరు స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. సెక్షన్ 8 సబ్సెక్షన్ 1లో చెప్పిన విధంగా ప్రొటెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఎవరి చేత? స్టేట్ గవర్నమెంట్ చేత. సెక్షన్ 8 అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఒకసారి చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ అండ్ అదర్ ఏరియాస్ మే నోటిఫై హూ ఈజ్ ఎ ప్రొటెక్షన్ ఆఫీసర్ and prescribes powers and duties conferred by the act. అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో అపాయింట్ చేసి వాళ్ళకి పవర్స్ డ్యూటీస్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే సబ్సెక్షన్ 2 ప్రకారంగా ప్రొటెక్షన్ ఆఫీసర్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ షెల్ బి ఏ ఉమెన్ అంట. అలాగే ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సబ్సెక్షన్ 3 ప్రకారంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్కి సబార్డినేట్స్కి ఇవ్వడం జరిగింది. సురేఖా మోట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర హైకోర్ట్ ఆఫ్ బాంబే held that we have considered section 12 of the Protection of Women from Domestic Violence Act and the proviso to section 12. This does not mean that if no protection officer are appointed, the magistrate ceases to have jurisdiction. That would frustrate the object of the act. This means that complaint can be entertained directly by the magistrate even if there is no protection officer. Protection officer లేకపోతే magistrate డైరెక్ట్గా తీసుకోవచ్చు. Section 2O define the word protection order means an order made in terms of section 18. సెక్షన్ 18లో చెప్పిన విధంగా ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది మ్యాజిస్ట్రేట్ ఇస్తారు అని ఈ డెఫినేషన్ చెప్తుంది. అయితే సెక్షన్ 18 అనేది ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సెక్షన్ 18 ప్రకారంగా ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది మ్యాజిస్ట్రేట్ ఆఫ్టర్ హీరింగ్ బోత్ ద పార్టీస్ ప్రైమా ఫేసే సాటిస్ఫై అయితే డొమెస్టిక్ వైలెన్స్ జరిగినట్లుగా అగ్రూడ్ పర్సన్కి ఫేవరబుల్గా ఆర్డర్ ఇస్తూ రెస్పాండెంట్ని ప్రొహిబిట్ చేస్తుంది ఈ కింది విధమైనటువంటి యాక్షన్స్ని చేయకుండా. అవేంటంటే కమిటింగ్, ఎయిడింగ్, అబిటింగ్ డొమెస్టిక్ వైలెన్స్, ఎంటరింగ్ ద ప్లేసెస్ అంటే అగ్రూడ్ పర్సన్ అడల్ట్ అయితే కనుక ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అగ్రూడ్ పర్సన్ చైల్డ్ అయితే ప్లేస్ ఆఫ్ స్కూల్, అటెంప్ట్ టు కమ్యూనికేట్ అగ్రూడ్ ఇన్ ఎనీ ఫామ్, అలాగే ఎలినేటింగ్ అసెట్స్, ఆపరేటింగ్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ లాకర్స్ ఎక్సెట్రా, causing violence to defendants and relatives of the aggrieved, any other act specified in the order. ఈ 6-7 టైప్స్ ఉంటాయి. సో నేను కమిటింగ్, ఎయిడింగ్, అబిటింగ్ కలిపేశాను. సో ఈ 7 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ నుంచి ప్రొహిబిట్ చేస్తుంది రెస్పాండెంట్ని కోర్టు. ద మెయిన్ పర్పస్ బిహైండ్ దిస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఈజ్ దట్ ఏ ఉమెన్ డిజర్వ్ టు ఫీల్ సేఫ్ ఎట్ హోమ్. ఇంటిలో రక్షణగా ఫీల్ అవ్వడానికి కోసం ఈ ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా మహిళలకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సెక్షన్ 2P డిఫైన్ ద వర్డ్ రెసిడెన్స్ ఆర్డర్. రెసిడెన్స్ ఆర్డర్ మీన్స్ అన్ ఆర్డర్ గ్రాంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 19. సెక్షన్ 19 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రొవైడ్ రెసిడెన్స్ ఆర్డర్. మ్యాజిస్ట్రేట్ అప్లికేషన్ ఫైల్ చేసుకున్న తర్వాత సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 కింద రెసిడెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ సెక్షన్ 19లో ఏ టర్మ్స్ కింద రెసిడెన్స్ ఆర్డర్ అనేది ఇస్తారో అదే ఇక్కడ మనం రెసిడెన్స్ ఆర్డర్గా పిలువబడుతుంది అని ఈ డెఫినేషన్ ప్రకారం చెప్తున్నారు. ఒకసారి సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 మనం వివరంగా చూద్దాము రెసిడెన్స్ ఆర్డర్ అంటే ఏంటో. సెక్షన్ 19 రెసిడెన్స్ ఆర్డర్స్. While disposing of an application under subsection 1 of section 12, the magistrate may, on being satisfied that domestic violence has taken place, pass a residence order. ఇక్కడ సెక్షన్ 12 ప్రకారంగా అప్లికేషన్ వేసిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ జరిగినట్లుగా మ్యాజిస్ట్రేట్ సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ఈ రెసిడెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్డర్ యొక్క పర్పస్ కూడా ఏంటంటే ఉమెన్ డిజర్వ్ టు ఫీల్ సేఫ్ ఇన్ పబ్లిక్ ఆర్ ఆల్సో ఎట్ హోమ్. Section 2Q define the word respondent means any adult male person who is or has been in a domestic relationship with the aggrieved person and against whom the aggrieved person has sought any relief under this act, provided that an aggrieved wife or female live in the relationship in the nature of marriage, may also file a complaint against a relative of the husband or a male partner.
ఈ డెఫినేషన్ ప్రకారంగా చూసుకుంటే ఎనీ అడల్ట్ మెయిల్ పర్సన్ అన్నారు రెస్పాండెంట్ అనడానికి. మరి ఫీమేల్ పర్సన్ రెస్పాండెంట్ కాదా అంటే ఈ డెఫినేషన్ ప్రకారంగా కాదు. కానీ మరి మదర్ ఇన్ లా ఉన్నారు కదా, ఆవిడని అగ్రీడ్ పర్సన్గా మనం యాక్సెప్ట్ చేయలేదు కదా, యాక్ట్ ప్రకారంగా డిఫైన్ చేయలేదు కదా. మరి ఆవిడని రెస్పాండెంట్గా గుర్తించినప్పుడు ఇక్కడ డెఫినేషన్లో ఎనీ అడల్ట్ మెయిల్ అని ఉన్నప్పుడు ఆవిడని ఎలా అనేది జడ్జిమెంట్స్లో కోర్ట్స్ వెల్లడించడం జరిగింది. అది మనం చూద్దాం. అయితే ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎనీ అడల్ట్ మెయిల్ పర్సన్ని రెస్పాండెంట్గా చూస్తారు. అలాగే ఆ రెస్పాండెంట్ డొమెస్టిక్ రిలేషన్షిప్ విత్ ది అగ్రీడ్ పర్సన్. అంటే మనకి 5 టైప్స్ ఆఫ్ డొమెస్టిక్ రిలేషన్స్ ఉన్నాయి కదా, ఆ రిలేషన్స్తో అగ్రీడ్ పర్సన్తో కలిసి ఉండాలి. అలాగే అగ్రీడ్ పర్సను ఎవరికి వ్యతిరేకంగా అయితే రిలీఫ్ని ఈ చట్ట ప్రకారం కోరుకుంటున్నారో వారిని రెస్పాండెంట్గా ఈ డెఫినేషన్లో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వైఫ్ కానీ ఫెమేల్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఇన్ ది నేచర్ ఆఫ్ మ్యారేజ్ కానీ ఆ ఇద్దరి మహిళలు అలాగే కంప్లైంట్ అనేది ఎలా ఫైల్ చేయాలి అంటే రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ అలాగే మెయిల్ పార్ట్నర్. అంటే హస్బెండ్ యొక్క రిలేటివ్కి మెయిల్ పార్ట్నర్కి, అంటే ఇక్కడ హస్బెండ్ యొక్క సిస్టర్ ఉన్నారనుకోండి, ఆవిడ గురించి ఇక్కడ మాట్లాడలేదు. పిన్ని, చిన్నత్త, ఎవరైనా రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ ఉమెన్ అయితే ఆవిడ గురించి ఇక్కడ మాట్లాడలేదు. మెయిల్ పార్ట్నర్ గురించి, రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ గురించి మాట్లాడారు. అయితే మరి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అనే నానుడి విన్నారు కదా. వైలెన్స్ అనేది కేవలం హస్బెండ్ తరఫున మెయిల్ రిలేటివ్ తోటే ఉండకపోవచ్చు. ఒకవేళ ఫెమేల్ రిలేటివ్ ఆర్ మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా ఎవరైనా కానీ, సిస్టర్ అలా ఎవరైనా కానీ ఒక ఉమెన్ తోటి వైలెన్స్ కనుక ఉంటే మరి వారిని రెస్పాండెంట్గా గుర్తించాలంటే ఈ డెఫినేషన్ ప్రకారంగా అది సాధ్యం కాదు. ద వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్ట్ మే అఫెక్ట్ బై దిస్ డెఫినేషన్. కాబట్టి ఈ డెఫినేషన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ కోర్ట్స్ కొన్ని జడ్జిమెంట్స్ని వెలువరించాయి. అవి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. Initially, it was understood that an application can be filed only against a male respondent and a proceedings could not be continued against a female, but the Kerala High Court in Vijayalakshmi Amma vs. Bindu 2010 and Delhi High Court in Varsha Kapoor vs. Union of India and others 2010 have held that an aggrieved wife or a female living in a relationship in the nature of marriage may also file a complaint against a relative of the husband or the male partner. And it is finally settled by Supreme Court that the in proviso to section 2Q, relative of husband or male partner includes female also, and female relative of husband or male partner may also be respondent under this act. Held in Sandhya Manoj Wakade versus Manoj Bhimara Wakade and others 2011. But few females who may commit an domestic violence exempted from the relative of the husband. The women who are commit domestic violence may not comes under purview of female relative of husband. They are stepmother, maternal aunt, paternal aunt. They are not considered as respondents or female relative of the husband as per this definition under this act. In Afzalunnisa Begum versus State of AP 2009, AP High Court held that respondent includes female relative of husband. Sandhya Manoj Wakade versus Manoj Bhimara Wakade and others 2011, Supreme Court held that legislature never intended to exclude female relative of the husband or male partner from the ambit of the complaint and held that respondent include a female relative of the husband. Hiralal P. Harsora versus Kusum Narottamadas P. Harsora 2016, Supreme Court held that the word adult male and proviso of section 2Q stands ineffective because it violates the Article 14 of Indian Constitution and held that respondent means both male and female. In this case, Supreme Court struck down the word adult male and the proviso of section 2Q because they are violative of Article 14. Respondent includes ఫెమేల్ అని చెప్పి ఏపీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అయితే హీరాలాల్ పి హర్సోరా వర్సెస్ కుసుమ్ నరోత్తమదాస్ పి హర్సోరా
2016 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారంగా once the word adult male are struck down, the proviso to section 2F has not independent existence. Therefore, an aggrieved mother-in-law can file complaint against daughter-in-law whether she is a victim of domestic violence అన్నారు ఇక్కడ. అంటే మన అగ్రీవ్డ్ పర్సన్ అనే డెఫినేషన్ 2Aలో చెప్పుకున్నప్పుడు ఎనీ ఉమెన్ అనే స్కోప్ నుంచి మదర్ ఇన్ లాని ఎక్స్క్లూడ్ చేశారు ఈ చట్టం ప్రకారం అని చెప్పుకున్నాం. ఒకవేళ మదర్ ఇన్ లా కనుక డొమెస్టిక్ వైలెన్స్కి గురైతే సన్కి వ్యతిరేకంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేస్తూ డాటర్ ఇన్ లాకి వ్యతిరేకంగా అబిటార్ కింద కేసు ఫైల్ చేయాల్సి ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఈ లేటెస్ట్ జడ్జిమెంట్ 2016లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా చూస్తే మదర్ ఇన్ లా కెన్ ఆల్సో ఏ రెస్పాండెంట్ అండ్ ఆల్సో an aggrieved person అని మనం భావించవచ్చు. ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కనుక ఈ జడ్జిమెంట్ యొక్క ఎఫెక్ట్ ప్రకారం చూస్తే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో బోత్ మెన్ అండ్ ఫెమేల్ హ్యావ్ సేమ్ రైట్స్ ఆర్ ఈక్వల్ రైట్స్ అని మనం గుర్తించవచ్చు. అయితే అగ్రీవ్డ్ పర్సన్గా మదర్ ఇన్ లాని ఇంప్లాయిడ్గా ఇక్కడ మనం భావించినప్పటికీ హస్బెండ్ని మాత్రం అగ్రీవ్డ్ పర్సన్గా ఎటువంటి జడ్జిమెంట్ వెలువరచలేదు. సెక్షన్ 2R define the word service provider means an entity registered under subsection 1 of section 10 of domestic violence act. అంటే ఈ డెఫినేషన్లో ఎంటిటీస్ ఏవైతే సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 10 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో చెప్పిన విధంగా రిజిస్టర్డ్ అవుతాయో వాటిని సర్వీస్ ప్రొవైడర్స్ కింద మనం ఇక్కడ గుర్తించడం జరిగింది. సెక్షన్ 10లో ఉన్నటువంటి ఎంటిటీస్ ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎనీ వాలంటరీ అసోసియేషన్ రిజిస్టర్డ్ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అండ్ ఏ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1956 అండ్ థర్డ్ వన్ ఎనీ అదర్ అంటే ఎన్జిఓస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎనీ అదర్ లాఫుల్లీ విత్ ద ఆబ్జెక్ట్ టు ప్రొటెక్ట్ ఉమెన్ బై లీగల్ ఎయిడ్ మెడికల్ ఫెసిలిటీ ఫైనాన్స్ and other assistance registered itself with the state government as service provider. అంటే మనకు సెక్షన్ 10 సబ్సెక్షన్ 1లో చెప్పిన ఈ 3 ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటిటీస్ రిజిస్టర్డ్ అయితే సర్వీస్ ప్రొవైడర్స్ కింద ఈ చట్టం ప్రకారంగా వాళ్ళని సర్వీస్ ప్రొవైడర్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ డెఫినేషన్ సెక్షన్ 2S define the word shared household means a household where the person aggrieved lives or at any stage has lived in a domestic relationship either singly or along with the respondent and includes such a household whether owned or tenanted either jointly by the aggrieved person and the respondent or owned or tenanted by either of them in respect of which either the aggrieved person or the respondent or both jointly or singly have any right, title, interest or equity and includes such a household which may be belong to the joint family of which the respondent is a member, irrespective of whether the respondent or aggrieved person has any right, title or interest in the shared household. This is the definition of shared household of the Domestic Violence Act as per section 2S. ఇది ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ కొంచెం చూద్దాం. షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే అగ్రీవ్డ్ పర్సన్ రెస్పాండెంట్తో డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఎయిదర్ సింగిల్లీ ఆర్ జాయింట్లీ లివ్స్ ఆర్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఆర్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లివ్డ్ అన్నమాట. మనం డొమెస్టిక్ రిలేషన్షిప్ డెఫినేషన్ చూసినప్పుడు చెప్పుకున్నాం కదా, 2 persons lives or at any point of time lived in a domestic relationship with the respondent in a shared household అని చెప్పుకున్నాం. అక్కడ 5 types of domestic relationships మనం చూసాం. సేమ్ అదే డెఫినేషన్ ప్రకారంగా ఇక్కడ షేర్డ్ హౌస్ హోల్డ్లో కూడా అగ్రీవ్డ్ రెస్పాండెంట్తో డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉంటూ అంటే సింగిల్గా కానీ కలిసి కానీ అని చెప్పారు. ఇక్కడ ఎయిదర్ సింగిల్లీ ఆర్ అలాంగ్ విత్ ది రెస్పాండెంట్ అన్నారు. అంటే ఇఫ్ ఇన్ కేస్ రెస్పాండెంట్ కనుక జాబ్ హోల్డర్ అయి ఉండి తను ఎక్కడో జాబ్ చేస్తూ వైఫ్ని ఒక ఇంట్లో ఉంచి తను అక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ మహిళ సింగిల్గా ఉన్నట్లే కదా, లేదా ఇద్దరు కలిసి జీవించి ఉన్నా కూడా. సో సింగిల్గా ఉన్నా అలాగే అలాంగ్ విత్ రెస్పాండెంట్ ఉన్నా కూడా షేర్డ్ హౌస్ హోల్డ్గా మనం ట్రీట్ చేస్తాము. అండ్ ఇంక్లూడ్స్ ఎనీ హౌస్ హోల్డ్ వెదర్ ఓన్డ్ ఆర్ టెనెంటెడ్ ఎయిదర్ జాయింట్లీ బై ది అగ్రీవ్డ్ పర్సన్ అండ్ ద రెస్పాండెంట్ అన్నారు. అంటే సొంత ఇల్లు అయినా అయి ఉండొచ్చు,
రెంటెడ్ హౌస్ అయినా అయి ఉండొచ్చు. అలాగే ఆ ఇల్లు అగ్రీడ్ పర్సన్కి కానీ రెస్పాండెంట్కి కానీ వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి చెందిందైనా అయి ఉండొచ్చు. అంటే సొంత ఇల్లు అయినా అగ్రీడ్ పర్సన్ది, రెస్పాండెంట్ది ఇద్దరికి ఉంది రైట్. అలాగే రెంటెడ్ హౌస్ అయినా అగ్రీడ్ పర్సన్ తీసుకున్న రెస్పాండెంట్ తీసుకున్న ఇద్దరికి కలిసి ఉన్నారు కాబట్టి దాన్ని షేర్డ్ హౌస్ హోల్డ్గానే మనం భావిస్తామని చెప్తున్నారు. అలాగే ఆ షేర్డ్ హౌస్ హోల్డ్ అనేది అగ్రీడ్ పర్సన్ రెస్పాండెంట్ విడివిడిగా కానీ లేదా ఇద్దరికి కలిపి జాయింట్లీగా కానీ ఏదైనా రైట్, టైటిల్, ఇంట్రెస్ట్, ఈక్విటీ అనేది కలిగి ఉండవచ్చు. అంటే ఆ రెంటెడ్ హౌస్ అవ్వచ్చు, అయితే ఓన్డ్ హౌస్ అవ్వచ్చు, అగ్రీడ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, రెస్పాండెంట్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరికి కలిపి బోత్ జాయింట్లీ అంటే ఇద్దరికి కలిపి సొంతమైనదైనా అయి ఉండొచ్చు. ఆ షేర్డ్ హౌస్ హోల్డ్కి సంబంధించి వాళ్ళకి ఏదైనా రైట్ కానీ, టైటిల్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ఈక్విటీ కానీ ఉండొచ్చు. ఇంక్లూడ్స్ హౌస్ హోల్డ్ బిలాంగ్ టు జాయింట్ ఫ్యామిలీ ఆఫ్ విచ్ రెస్పాండెంట్ ఈజ్ ఏ మెంబర్. అంటే రెస్పాండెంట్ యొక్క జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిందైనా ఆ షేర్డ్ హౌస్ హోల్డ్ అయి ఉండొచ్చు, irrespective of whether respondent or agreed have any right, title, interest in the shared household. అంటే ఆ షేర్డ్ హౌస్ హోల్డ్ అనేది రెస్పాండెంట్కి సంబంధించినటువంటి జాయింట్ ఫ్యామిలీకి చెందిందైనా అయి ఉండొచ్చు. అయితే అగ్రీడ్ పర్సన్కి కానీ రెస్పాండెంట్కి కానీ ఆ జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన షేర్డ్ హౌస్ హోల్డ్లో ఎలాంటి రైట్, టైటిల్, ఇంట్రెస్ట్ ఉండకపోయినా కూడా అది షేర్డ్ హౌస్ హోల్డ్గానే ఇక్కడ మనం భావిస్తామని చెప్తున్నారు. ఈ పిక్చర్లో ఒకసారి చూడండి. హస్బెండ్ వైఫ్ని యూ మూవ్ అవుట్ ఆఫ్ మై హౌస్ అంటున్నాడు. వైఫ్ నో ఐఎమ్ యువర్ వైఫ్, ఐ కెన్ ఆల్సో స్టే హియర్ అంటుంది. మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లాని లీవ్ మై హౌస్, యూ డోంట్ గివ్ అస్ ఏ మెయిల్ చైల్డ్ అంటున్నారు. డాటర్ ఇన్ లా దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్ అంటుంది. అయితే అప్పుడు అడ్వకేట్ దగ్గరికి కనుక ఆ మహిళ వెళ్ళినట్లయితే అడ్వకేట్ ఏమంటున్నారంటే యూ హ్యావ్ ఎ రైట్ టు రిసైడ్ ఇన్ ది సేమ్ హౌస్ హోల్డ్ అని చెప్తున్నారు. Why? Because every woman in a domestic relationship has the right to reside in the shared household even if she does not have any right, title or interest in it. ఇది చట్ట ప్రకారంగా మహిళలకు కల్పించినటువంటి రక్షణ, రైట్ టు రెసైడ్ ఇన్ ఏ షేర్డ్ హౌస్ హోల్డ్ అనేది. సాలు బన్సాస్ కేసులో కోర్టు డైరెక్టెడ్ ద రెస్పాండెంట్స్ షెల్ ప్రొవైడ్ రెంట్ ఫర్ సపరేట్ రెసిడెన్స్ యాజ్ మెయింటెనెన్స్ టు ద అగ్రీడ్ పర్సన్. రైట్ టు రిసైడ్ ఇన్ ఏ షేర్డ్ హౌస్ హోల్డ్కి సంబంధించి ఎస్ఆర్ బాత్రా కేసు, సతీష్ చంద్ర అహుజా వర్సెస్ స్నేహ అహుజా కేసు, అలాగే ఎస్ వనిత వర్సెస్ డిప్యూటీ కమిషనర్ కేసు ఒకసారి చూద్దాం. సతీష్ చంద్ర అహుజా వర్సెస్ స్నేహ అహుజా 2020 ఈజ్ ఓవరాల్ టు ఎస్ఆర్ బాత్రా కేస్. ఎస్ఆర్ బాత్రా వర్సెస్ తరుణ్ బాత్రా జడ్జిమెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. Supreme Court rejected the contention that the definition shared household include a household where the person agreed lives or at any point of time lived in a domestic relationship and held that షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే రెస్పాండెంట్కి సంబంధించినటువంటి షేర్డ్ హౌస్ హోల్డ్, అలాగే రెస్పాండెంట్ తరఫున జాయింట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి షేర్డ్ హౌస్ హోల్డ్ అని చెప్పారు. అయితే ఆల్టర్నేటివ్ అకామిడేషన్ మాత్రం రెస్పాండెంట్కి వ్యతిరేకంగా మాత్రమే క్లెయిమ్ చేయాలి, కానీ హస్బెండ్ ఇన్లాస్కి సంబంధించి కానీ అదర్ రిలేటివ్స్కి సంబంధించి కానీ క్లెయిమ్ చేయడానికి లేదని చెప్పారు. సతీష్ చంద్ర అహుజా కేసులో కోర్టు కొన్ని విషయాలను వెలువరించింది. ఏమిటంటే అవి మియర్ ఫ్లెట్టింగ్ ఆర్ క్యాజువల్ లివింగ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ షెల్ నాట్ మేక్ ఏ షేర్డ్ హౌస్ హోల్డ్ అని చెప్పారు. అలాగే అగ్రీడ్ పర్సన్ రెస్పాండెంట్ యొక్క ఇంటెన్షన్ ద నేచర్ లివింగ్ ఇంక్లూడ్ నేచర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని చెప్పి, అలాగే ది ఇంటెంట్ టు ట్రీట్ ద ప్రిన్సెస్ యాజ్ ఏ షేర్డ్ హౌస్ హోల్డ్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. అలాగే కోర్టు వారు ఇంకా ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఎస్ఆర్ బాత్రా కేసులో చెప్పినట్లుగా ఎట్ ఎనీ స్టేజ్ అనేది వాళ్ళు రిజెక్ట్ చేశారు ఆ జడ్జిమెంట్లో. అయితే ద ఎక్స్ప్రెషన్ ఎట్ ఎనీ స్టేజ్ హ్యాస్ లివ్ టు ప్రొటెక్ట్ ద ఉమెన్ ఫ్రమ్ డెనయింగ్ ద బెనిఫిట్ ద రైట్ టు లివ్ ఇన్ ఏ షేర్డ్ హౌస్ హోల్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఇఫ్ షీ ఈజ్ నాట్ ఎట్ షేర్డ్ హౌస్ హోల్డ్. అంటే ఒకవేళ ఆమె అప్లికేషన్ వేసే సమయానికి షేర్డ్ హౌస్ హోల్డ్లో లేకపోతే ఆమెకి ప్రొటెక్షన్ అనేది లభించదు. కాబట్టి ఆ జడ్జిమెంట్ని ఇంటర్ప్రిటేషన్ తప్పుపడుతూ ఓవర్ రూల్ చేశారు ఈ సతీష్ చంద్ర అహుజా కేసులో. అలాగే ఎస్ వనిత వర్సెస్ డిప్యూటీ కమిషనర్ బెంగళూరు అర్బన్ డిస్ట్రిక్ట్ 2020 ఈ కేసులో సుప్రీంకోర్టు హ్యాస్ హెల్డ్ దట్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ హ్యాస్ నో ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఓవర్ ద రైట్ టు ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఏ షేర్డ్ హౌస్ హోల్డ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్.
The last definition of the Domestic Violence Act, Section 2T, shelter home, means any shelter home may be notified by the state government to be a shelter home for the purpose of this act. Okay friends, this is all about the definitions of Domestic Violence Act. Next video lo Section 3 గురించి తెలుసుకుందాం. Keep following. Thank you.